బీఆర్ఎస్ తలపెట్టిన నల్గొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 28వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. ముందుగా జనవరి 19న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించింది. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ పవన్. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ మధ్యన జరుగుతున్నటువంటి రచ్చ ఒక్కసారిగానే హైకోర్టులో తెరపడిందని చెప్పవచ్చు. ఈ నెల 21న తలపెట్టినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ లో నిర్వహించాలని ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ వస్తాడనేది కూడా ప్రచారం చేసుకున్నారు. కాకపోతే ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి వారు సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సభ వాయిదా పడడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ అనుకోవచ్చు. రాజకీయంగా అనేక అరెస్టులు సంబంధించినటువంటి ఆఫీసుల ముట్టడి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి ఆఫీసు దాడులుగా చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు చూసుకున్నట్లయితే హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు ఊరట లభించింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు జరుపుకోవచ్చు అనేది కూడా హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినట్లు కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సభలో కేటీఆర్ సంబంధం రానున్నారు ముఖ్య అతిథిగా. అతని షెడ్యూల్ కూడా ఇప్పుడే ఖరారైనటువంటి పరిస్థితి. 28వ తారీఖు ఉదయం 11 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమంలోని తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడంతో ఈ మహాధర్నా పెడుతున్నామని ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఈ మహాధర్నాలో ఉద్దేశించి తెలంగాణలో జరిగినటువంటి సంవత్సర పాలనలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిందా లేదా అనేది సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈ సభ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణలోని ప్రధానంగా ఈ సభకు ఒక దిశ నిర్దేశ రానుంది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక వేదికగా కానుంది. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి కూడా నల్గొండ జిల్లా కేంద్రంగానే వేదికగా కాబోతుందని కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ అనుకోవాలా, లేకపోతే ప్రగతి పేరుతో చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి పెడుతుందని అనుకోవాలనేది రాజకీయ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఈ మహాధర్నాకు ఈ నెల 28న 11 గంటల నుంచి 2 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు మాత్రం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక బీఆర్ఎస్ పార్టీకి ఊరట అని చెప్పవచ్చు. తెలంగాణలో జరిగినటువంటి పాలనను ఎండగట్టడానికి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పడానికి ఇది ఒక వేదికగా నల్గొండ జిల్లా కేంద్రం కానున్నది కూడా పెద్ద రాజకీయ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ నెల 28న జరిగినటువంటి సభకు హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.